వీడియోలో మనం ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేయబోతున్నాం. కలెక్షన్ అయితే చాలా బాగుండింది. ఇది నేను చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అన్నమాట. తీసుకొచ్చుకుంటే యూస్ అయి ఉండేది అని తర్వాత అనుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ మెటీరియల్. మీటర్ ఒక 100 రూపీస్ పెరిగినా కూడా ఓవరాల్ మనకి ప్రైస్ అనేది ఒక 4-5 మీటర్స్ కావాలి అన్నప్పుడు పెరిగిపోతుంది. హాయ్ గైస్, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సెరెత్. హౌ ఆర్ యు గైస్? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వీడియోలో మనం ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేయబోతున్నాం. దట్ టు డిజైనర్ అవుట్ఫిట్. అది కూడా మన బడ్జెట్ లో 2500 లోపే చేద్దామని అనుకుంటున్నాను. ఒక డిజైనర్ అవుట్ఫిట్ అయితే ఫస్ట్ అయితే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి నార్సింగ్ స్టోర్ కి వెళ్ళి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పర్చేస్ చేయాలి. నార్సింగ్ లో ఒకవేళ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఏమైనా దొరికితే అక్కడే పర్చేస్ చేస్తాను, లేదంటే నూర్ నగర్ బంజారా హిల్స్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం నార్సింగ్ కి వెళ్ళిపోదాం. నార్సింగ్ తర్వాత మళ్ళీ నూర్ నగర్ అయితే వెళ్ళిపోదాం. సో బట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ప్లీజ్ మేక్ sure you subscribe my channel and also hit the bell icon guys, so that you will never miss any sort of notifications from my side. So without any further delay, let's get started. నేనైతే అమీర్పేట్ నార్సింగ్ కి వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికి టైం అరౌండ్ 7-7:30 అలా అయింది. ఇంకా నేను షాప్ కి ఎంటర్ అయిన వెంటనే ఈ మ్యానిక్విన్ కి డ్రెస్సెస్ వేసున్నారు. మోడల్ చూస్తే కొంచెం అలా స్టిచ్ చేయించుకోవచ్చు కదా అని ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే అన్ని జాన్వీ కపూర్ సారీస్ ట్రెండింగ్ లో ఉండినాయి కదా అప్పుడు, సో అవన్నీ వచ్చినాయి అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుండింది. ఇది నేను చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అనమాట. మీ 2000 ఎంతో ఉండింది. అండ్ ఈ దుప్పట నాకు బాగా నచ్చింది, రెడ్ కలర్. కానీ ప్రైస్ 2500 అలా ఉందన్నమాట, 2500 ఆ రేంజ్ లో. సో అందుకని తీసుకోలేదు. నేను ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కట్ పీస్ అనమాట. బ్లౌజ్ అంటే మిగిలిపోయిన పీసెస్ అన్ని పక్కన పెడతారు కదా. సో ఇదైతే మీటర్ చాలా కాస్ట్లీ, 2527 అట్లా ఉంటుంది మీటర్ అయితే, 2700 అట్లా. ఇది వచ్చేసి 1570, కానీ దట్టు కొన్ని మీటర్సే ఉంది కాబట్టి అరౌండ్ 700-800 కి అట్లా వచ్చేసేది అనమాట. ఇది 60 సెంటీమీటర్స్ అలా ఉండింది. ఇదేంటంటే ఇట్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని పైన ఉండే వర్క్ అంతా కట్ చేపించి మనకు నచ్చినట్టు డిజైన్ వేసుకోవచ్చు. ఇది నేను ఖచ్చితంగా తీసుకుందాం అనుకున్నాను, కానీ మనం డిజైన్ చేయడానికి వచ్చింది వేరే టైప్ కాబట్టి, కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్ కాబట్టి ఇది నేను మిస్ చేసుకున్నాను. తీసుకొచ్చుకుంటే యూస్ అయి ఉండేది అని తర్వాత అనుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ మెటీరియల్. ఇది మంచిగా కట్ చేస్తే మంచి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనకు నచ్చిన ఫ్లోరల్ థీమ్ లో మనం కట్ చేసి దాన్ని పేస్ట్ చేయొచ్చు అనమాట. అట్లానే ఇక్కడ నాకు ఒక పర్పుల్ దుపట్టా అయితే కనిపించింది. ఈ కలర్ చాలా బాగుండింది. సో ఇది వచ్చేసి ప్రైస్ 1535 అట్లా ఉందన్నమాట. ఇంకా ఈ మ్యానిక్విన్ కి వేసిన మోడల్స్ అయితే కొన్ని చూసాను. అండ్ ఈ షాప్ అంతా ఒక 1.5 hour అట్లా టైం స్పెండ్ చేశాను అనమాట. నా బడ్జెట్ లో అయితే దొరకలేదు. ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీ ఉండింది. నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ చేద్దామని అనుకుంటాను కాబట్టి చాలా వరకు ఫ్యాబ్రిక్ అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. దీన్ని అయితే ఎన్నిసార్లు చూసానండి ఈ మెటీరియల్ ని, ఎందుకంటే బర్త్డే అవుట్ఫిట్ చేసినప్పుడు కూడా ఈ టైప్ మెటీరియల్ అనమాట. అది చాలా మందికి నచ్చింది. సో ఆ థీమ్ లో మళ్ళీ చూద్దామా అని అనుకున్నాను, కానీ ఆల్రెడీ చేశాను కదా అని స్కిప్ చేస్తాను. అండ్ ఆ రోజు అయితే షాపింగ్ అంతటితోటి దుప్పట్టా తీసుకొని వచ్చేసాను. నెక్స్ట్ డే నేను మళ్ళీ నూర్ నగర్ స్టార్ట్ అయ్యాను అనమాట. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో నూర్ నగర్ ఉంటుందండి. అక్కడ నూర్ నగర్ కి వెళ్ళామంటే ఓం సిమ్రన్ ఫ్యాబ్రిక్ స్టోర్ అనేది ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇలా అవుట్ఫిట్స్ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనం డిజైన్ చేసిన దానికంటే కూడా బడ్జెట్ దాటిపోతుంది అనమాట ప్రైస్ అనేది. నార్మల్ బయట రెడీమేడ్ కొనుక్కుంటేనే తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. సో బాగా చూసుకొని మనకు నచ్చిన డిజైన్ లో కావాలి కాబట్టి బాగా ఇంచ్ చూసుకొని మరి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీటర్ ఒక 100 రూపీస్ పెరిగినా కూడా ఓవరాల్ మనకి ప్రైస్ అనేది ఒక 4-5 మీటర్స్ కావాలి అన్నప్పుడు పెరిగిపోతుంది, డబుల్ ట్రిపుల్ అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో తీసుకోవడమే బెటర్. ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాబ్రిక్ కన్నా కూడా మనం స్టిచ్ చేసుకునే విధానాన్ని బట్టి డ్రెస్ అనేది కొంచెం దానికి వాల్యూ యాడ్ అవుతుంది. సో అందుకని ఫ్యాబ్రిక్ ప్రైస్ డజంట్ మ్యాటర్ అండి. కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి. అండ్ ఆల్సో మనం స్టిచ్చింగ్ చేపించే విధానాన్ని బట్టి దాని వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ నాకు కావాల్సిన కలర్ లో అయితే ఫ్యాబ్రిక్ దొరకలేదు, అందుకని డయబుల్ ఫ్యాబ్రిక్ చూస్తూ ఉన్నాను. నేను మోస్ట్లీ డయబుల్ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ నాకు ఇప్పుడు చూస్తున్నాను కదా, సో ఇదైతే ఈ నెట్ నాకు అఫోర్డబుల్ ప్రైస్ లో అనిపించింది. మీటర్ 230 అలా చెప్పారనమాట. ఇంకొంచెం బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు, బట్ ఫిక్స్డ్ అని చెప్పారు. ఓవరాల్ గా ప్రైస్ మనం షాపింగ్ చేసే దాన్ని బట్టి తగ్గించొచ్చేమో. ఇది కొంచెం కొంచెం గ్రాండ్ గా ఉంది కదా, మిర్రర్ వర్క్ వచ్చి చాలా సింపుల్ వర్కే, బట్ స్టిల్ నాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందని చెప్పి తీసుకున్నాను. నేను ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే 4 మీటర్స్ అలా తీసుకున్నాను. బాటమ్ వచ్చేసి ఒక 3.5 అలా పడినా కూడా టాప్ 1 మీటర్ సరిపోతుంది కదా, లేదంటే 1/2 మీటర్ కూడా సరిపోతుంది అనమాట. 80 సెంటీమీటర్స్ అలా కూడా సరిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా మీకు శ్రీ బాలాజీ డైయింగ్ వచ్చేసి ఓం సిమ్రన్ కి స్ట్రైట్ ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుంది అనమాట. మీరు వాళ్ళని అడిగినా కూడా, ఓం సిమ్రన్ లో వర్క్ చేసే వాళ్ళని ఎవరినైనా అడిగినా కూడా ఇదే షాప్ వాళ్ళు రిఫర్ చేస్తారు. సో నేనైతే డైయింగ్ కి వెళ్ళిపోయి నాకు కావాల్సిన కలర్ అయితే చూపించాను, లెమన్ ఎల్లో కలర్ షేడ్ అని చెప్పి. వాళ్ళు డైయింగ్ కూడా
కంప్లీట్ చేసేసారనమాట. ఇంకా లోపల సాటిన్ కూడా నాకు ఈ కలర్ దొరకలేదు, సాటిన్ క్లాత్. సో అది కూడా డై చేపిద్దామని చెప్పి వీళ్ళ దగ్గరే ఇచ్చేసాను. ఇంకా పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ డైయింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సాటిన్ కూడా డై అయిపోయింది అనమాట ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ దీన్ని తీసుకొని వెళ్ళి డిజైనర్ బొటిక్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇది కూడా అమీర్పేటలోనే ఉంటుందండి. సో నేను ఎక్కువ ఇక్కడే స్టిచ్ చేపిస్తూ ఉంటాను. సో నేను మెటీరియల్ అయితే చూపించి నాకు ఏ మోడల్లో కావాలో అని చెప్పి చూపించాను. ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ గా కొన్ని ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసి ఇచ్చాను అనమాట. అవి కంప్లీట్ అయినాయా లేవా అని అడగడానికి కూడా వెళ్ళాను. సో అవైతే ఇంకా అవ్వలేదని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ది, నాకు ఎలా కావాలో డిజైన్ చాలా సింపుల్ గా కావాలి అని చెప్పి చూపించాను. అలాగే కింద ఒక ఎక్స్ట్రా మెటీరియల్ అనేది నెట్ నేను యాడ్ చేయమని చెప్పాను అనమాట తన్ని. నేను ఎందుకంటే తీసుకోలేదు, ఆ కలర్ నాకు దొరకలేదని చెప్పి ఇంకా వాళ్ళే తీసుకొని యాడ్ చేస్తామని చెప్పారు. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తనకి నాకు ఏ టైప్ లో కావాలా అని చెప్పి. నేను వీళ్ళకి చెప్పాను టాజల్స్ యాడ్ చేయమని, లాస్ట్ లో మర్చిపోయారు అనమాట నాకు అవుట్ఫిట్ వచ్చిన తర్వాత. సో ఇంకేం చేస్తా, మళ్ళీ యాడ్ చేపించే అంత టైము లేదు, తర్వాత యాడ్ చేపించచ్చులే అని చెప్పి ఇంకా అట్లానే తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే నాకు నెక్ షేప్ ఇవన్నీ ఎట్లా కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ డీటెయిల్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ ప్లేస్ మేజర్ రోల్ అండి ఇక్కడ ఎప్పుడైనా. సో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే నా దగ్గరకు వచ్చేసింది. దీన్ని ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయించానో అయితే చూపిస్తాను మీకు. ఈ దుపట్టా ఆల్రెడీ చూసారు కదా, షాప్ లో నార్సింగ్ షాప్ లోనే తీసేసుకున్నాను అనమాట. ఇది 1500 అట్లా పడింది దుపట్టా. ఇది మంచి పర్పుల్ కలర్ అనమాట, మంచి డార్క్ వైలెట్ కలర్ తీసుకున్నాను దీనికి కాంట్రాస్ట్ గా ఉండడానికి. అండ్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో. ఇది జస్ట్ నేను కిందేమో ఒక 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. 4 మీటర్స్ క్లాత్ లో కింద ఒక 3.5 అట్లా వచ్చింది అనమాట. దాని తర్వాత కింద మాత్రం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వేపించాను. ఇది సెపరేట్ గా తీసుకున్నాను అనమాట. సెపరేట్ గా తీసుకొని డై చేపించాను. లేదంటే ఇది నార్మల్ నెట్ మీకు దొరికితే డైరెక్ట్ గా దీనికైతే అటాచ్ చేయించేయచ్చు. దీని లోపల మాత్రం సాటిన్ క్లాత్ లైనింగ్ వేయించాను. సో కొంచెం మెటీరియల్ షైనీగా అట్లా ఉందన్నమాట. ఈ మిర్రర్స్ తో వచ్చి కొంచెం గ్రాండ్ గా ఉంది. ఇది మీటర్ నాకు 230 అట్లానే పడింది అనమాట ఈ పైనది అయితే. సో ఓవరాల్ అయితే ఇట్లా ఇక్కడ పైన ఒక బెల్ట్ చేపించాను, చిన్న బెల్ట్. ఏమైందంటే లెంత్ షార్ట్ అయిపోయింది. షార్ట్ లెంత్ అయిపోయేసరికి ఇంకా దీన్ని ఇంకా లెంత్ పెంచే వీలు లేకపోవడం వల్ల ఈ బెల్ట్ ని కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. లేదంటే షార్ట్ బెల్ట్, ఇంత చిన్న బెల్ట్ అయితే చాలా బాగుండేది. సో ఇది ఎప్పుడైనా బెల్ట్ పెట్టించుకుంటే ఏంటంటే మనకి లావుగా కనపడకుండా కొంచెం స్లీక్ లుక్ వస్తుంది అనమాట. సో అందుకని ఇలా పెట్టించాను. అండ్ కమింగ్ టు ద టాప్, ఇది వచ్చేసి చాలా సింపుల్ గా ఈ అవుట్ఫిట్ సింపుల్ గా డిజైన్ చేశాను అనమాట. ఎందుకంటే దుపట్టా చాలా గ్రాండ్ గా వచ్చింది కాబట్టి సింపుల్ గా అయితేనే చాలా బాగుంటుంది అని చెప్పి దీనికి ఎల్బో హ్యాండ్స్ ఇప్పించేసి, అండ్ ఫ్రంట్ అయితే ఇట్లా వస్తుంది నెక్, అండ్ బ్యాక్ హుక్స్ పెట్టించేసాను అనమాట. ఇట్లా బ్యాక్ అయితే హుక్స్ వచ్చేస్తాయి. దీనికి కావాలంటే మీరు టాజల్స్ యాడ్ చేయించుకోవచ్చు. నేనైతే టాజల్స్ యాడ్ చేయించలేదు. ఇదనమాట, టాజల్స్ యాడ్ చేపిస్తే చాలా బాగుంటుంది లుక్. నాకు వీలు కాకపోవడం వల్ల నేను టాజల్స్ అయితే యాడ్ చేయించలేదు. సో ఓవరాల్ గా అయితే డ్రెస్ ఇది. దుపట్టా అయితే నాకు చాలా దీంట్లో బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే దుపట్టా అండి. దుపట్టా చూసిన తర్వాత నేను డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మనం వేసుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో. మీకు ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు ట్రై చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో గైస్ ఇదండి నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే నాతో కామెంట్ బాక్స్ లో పక్కా షేర్ చేయండి. 2500 కి ఇది వర్తా కాదా అని చెప్పి. సో దట్ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. మీ రివ్యూస్ అన్ని చూసి నెక్స్ట్ ఇంకా అవుట్ఫిట్స్ డిజైన్ చేసే దాంట్లో యూజ్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్. బై బై గైస్.